ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరూ ఇక ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. వరుస కేసులు, 53 రోజుల జైలు, కంటికి శస్త్రచికిత్స కారణాలతో దాదాపు 3 నెలలు చంద్రబాబు పూర్తిగా ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన సీట్లు ఖరారుపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏపీలోని ఎన్నికల రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒకటయ్యాయి. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుతున్న ఆ పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమతో బీజేపీ పొత్తు కడుతుందని ఈ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో వరుస కేసుల్లో చంద్రబాబు చిక్కుకున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన కీలక సమయంలో 3 నెలలు పూర్తయి బెయిల్ వచ్చిన కోర్టు కండిషన్లు, అనారోగ్య కారణాలతో చంద్రబాబు విశ్రాంతికే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు కేడర్ను సంసిద్ధం చేయడంతో పాటుగా రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈసారి పవన్తో పాటుగా కలిసి సభల్లో పాల్గొనేలా చంద్రబాబు విశ్రాంతి సమయంలోనే కొన్ని నియోజకవర్గాల నేతలను పిలిపించుకొని విడివిడిగా మాట్లాడుతున్నారు. కంటి శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి సోమవారం ఆయన బయటకు వచ్చి ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొనే నిమిత్తం తన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ నెల 30వ తేదీన ఆయన తిరుమల వెళ్లనున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి 1వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తర్వాతి రోజుల్లో బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఆ తర్వాత నుండి పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొని వేగం పెంచుతారని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో ఆయన 3 బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాయకత్వం యోచిస్తోంది. లోకేష్ పాదయాత్ర కూడా మరోపక్క మొదలయ్యి జనాల్లోకి వెళ్తున్నారు. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపైన ఫోకస్ చేశాయి. టీడీపీ, జనసేన పొత్తుతో క్షేత్రస్థాయిలో సమీకరణాలు మారుతున్నాయి. కీలకమైన కర్నూలు జిల్లాలోని చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీల్లో ఉత్కంఠత పెంచుతున్నాయి. కీలకమైన నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఇప్పుడు కొత్త లెక్కలు మొదలయ్యాయి. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో పరిణామాలు మారే అవకాశాలు. కర్నూలు జిల్లాలోని 2019 ఎన్నికల్లోని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ అదే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. ఈ సమయంలోనే టీడీపీ అలర్ట్ అయింది. జనసేనతో పొత్తు తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తుంది. టీడీపీ నుండి సీటు రాదని భావిస్తున్న నేతలు జనసేన నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సాగుతున్న నంద్యాల పంచాయతీకి టీడీపీ అధినాయకత్వం ముగింపు ఇచ్చింది. నంద్యాల ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమన బ్రహ్మానందరెడ్డి స్థానంలో మాజీ మంత్రి ఫరూక్ను ఖరారు చేసింది. వచ్చే ఎన్నికల్లో ఫరూక్ నంద్యాల నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండటం ఖాయమైంది. ఈ నిర్ణయంతో భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. పార్టీ సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీలో ఉందామంటూ చెబుతున్నట్లుగా 2017 ఉప ఎన్నికల్లోని భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరపున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ కేటాయించినా ఓడిపోయారు. ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీలో మైనార్టీ వర్గాల ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి ఫరూక్కు సీటు కేటాయించారు. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేరిన వహీద్కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైన నేపథ్యంలో తాజాగా ఇరిగెల రాంపుల్లారెడ్డి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండడంతో ఇరిగెల రాంపుల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు ప్రకటించారు. భూమా నాగిరెడ్డి 2008లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆ స్థానంలో రాంపుల్లారెడ్డిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు సమక్షంలో 2009లో టీడీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేశారు. 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఇరిగిల సోదరులు పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు జనసేనలో చేరే సమయంలోనే టికెట్ పైన హామీ పొందాలని ప్రచారం సాగుతుంది.
టీడీపీ నుండి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తమకు సీటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, వరుస కేసులు, వివాదాలతోనే భూమా అఖిలప్రియకు సీటు ఇస్తారా లేదా, ఇచ్చిన పార్టీ కేడర్ సహకరిస్తుందా అనే చర్చ మొదలవుతుంది.